వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ 5th సెమిస్టర్ ఫిజిక్స్లో సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్ అనేటువంటి పేపర్లో ఉన్న సిలబస్ ఏంటి, అదేవిధంగా ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే నాన్న, ఇది కొంతమందికి 5th సెమ్గా ఉంటుంది, కొంతమందికి 6th సెమ్గా ఉంటుంది నాన్న. అంటే మీకు ఇంటర్న్షిప్ 5th సెమ్లో ఉంటే 6th సెమ్ ఫిజిక్స్లో ఇది ఇస్తాడు. ఒకవేళ మీకు 6th సెమ్లో ఇంటర్న్షిప్ ఉంటే ఇది 5th సెమ్లో ఉంటుంది నాన్న. సో మీకు 5th సెమ్ అయినా, కొన్ని యూనివర్సిటీలు 5th సెమ్, కొన్ని యూనివర్సిటీలు 6th సెమ్, ఏ సెమ్ అయినప్పటికీ కూడా సిలబస్లో కానీ ఏ క్వశ్చన్స్లో కానీ ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా? సో ఎలాంటి వరి అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఎలాంటి ఆలోచన లేకుండా చదవచ్చు. సరే, సిలబస్ ఏంటో ఒకసారి చూద్దామా? చూడండి నాన్న, ఇందులో మనకి ఈ పేపర్లో 5 యూనిట్స్లో ఇచ్చినటువంటి సిలబస్ ఇది నాన్న. ఫస్ట్ యూనిట్ కింద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఫస్ట్ యూనిట్ కింద ఇచ్చాడు. రెండోది సోలార్ థర్మల్ కలెక్టర్స్ అనేది సెకండ్ యూనిట్ కింద ఇచ్చాడు. థర్డ్ యూనిట్లో ఫండమెంటల్స్ ఆఫ్ సోలార్ సెల్స్, సోలార్ సెల్స్ యొక్క ఫండమెంటల్స్ గురించి మనకు థర్డ్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఇక ఫోర్త్ యూనిట్లో టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్, సోలార్ సెల్స్ మాడ్యూల్స్ యొక్క టైప్స్ గురించి ఫోర్త్ యూనిట్లో ఇచ్చాడు నాన్న. ఇక 5th యూనిట్లో సోలార్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్, సోలార్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్ అనేది మనకు 5th యూనిట్లో ఇచ్చాడు. సో ఇది మనకున్నటువంటి సిలబస్. చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి యూనిట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మనం ఏవైతే డిస్కస్ చేసామో ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మీకు ప్రతి యూనిట్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ అనేవి కంపల్సరీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. యూనిట్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ యొక్క ప్రాథమిక కాన్సెప్ట్స్ అంటే భావనలు అని అర్థం. సో మనకి యూనిట్ పేరుతో సంబంధం లేదు. ఈ ఫస్ట్ యూనిట్లో మనకు వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఫస్ట్గా ఈ యొక్క ఫైరో హీలియోమీటర్ అనేది మనకి ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. కాబట్టి ఈ క్వశ్చన్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇక్కడ 2 మీటర్స్ ఉంటాయి, ఒకటి పైరో హీలియోమీటర్, ఇంకొకటి పైరోమీటర్. ఈ రెండిట్ల గురించి నేర్చుకుంటే కంపల్సరీగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది రేపు ఎగ్జామ్లో మీకు వస్తుంది. ఓకేనా? మరి ఏంటి పైరో హీలియోమీటరో ఒకసారి చూద్దాం నాన్న. పైరో హీలియోమీటర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ used to measure the direct beam of solar radiation at regular occurrence. ఒక రెగ్యులర్ ఆక్యురెన్స్ వద్ద సోలార్ రేడియేషన్ యొక్క డైరెక్ట్ బీమ్ని మెజ్యూర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంటే పైరో హీలియోమీటర్. ఓకేనా? సో ఒక్కసారి చూడండి, రెగ్యులర్ ఆక్యురెన్స్ వద్ద సోలార్ రేడియేషన్ యొక్క డైరెక్ట్ బీమ్ని మెజ్యూర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరమే పైరో హీలియోమీటర్. ఓకేనా నాన్న? సో ఇది దాని డెఫినేషన్. దీస్ ఇన్స్ట్రుమెంట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ క్లైమటోలాజికల్ రీసెర్చ్ పర్పసెస్. ఎక్కువగా ఈ పైరో హీలియోమీటర్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే వాతావరణాన్ని అధ్యయనం చేసేటువంటి విషయంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు నాన్న. ఇది పైరో హీలియోమీటర్ యొక్క మనకి ఇంట్రడక్షన్ పార్ట్. అయితే దీని కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా నాన్న? చూడండి, దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్స్ 2 బ్లాక్ బాడీస్ S1 అండ్ S2. ఈ పైరో హీలియోమీటర్లో 2 బ్లాక్ బాడీస్ ఉంటాయి నాన్న. అందులో ఒక బాడీని S1 అంటాం, ఇంకొక బాడీని S2 అంటాం. అండ్ సన్ రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ S1. ఈ 2 బాడీస్లో S1 మీద సూర్యకిరణాలు అనేవి పడతాయి. ఇట్ ఈజ్ అంటే S2 ఈజ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్ రేస్ యూజింగ్ సీల్డ్ H. అయితే S2 మీద సన్ రేస్ పడవు. ఇలా పడకుండా S2ని ఒక షీల్డ్, H అనే షీల్డ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మీరు బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుందన్నా, ఇది దీని యొక్క డయాగ్రామ్ నాన్న. ఇదిగోండి, మనకి ఇది S1 అనేటువంటి ఒక బాడీ, ఇదేమో S2 అనేటువంటి ఒక బాడీ. దీని మీద డైరెక్ట్గా సన్ రేస్ అనేవి పడతాయి. దీని మీద సన్ రేస్ పడకుండా ఇదిగోండి, ఇది H అనేటువంటి షీల్డ్. ఈ H అనే షీల్డ్ ఈ S2ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా నాన్న? అర్థమైంది కదా? ఇవి 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం కన్స్ట్రక్షన్లో. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి,
ద బ్యాగ్స్ ఆఫ్ S1 అండ్ S2 కనెక్టెడ్ టు గాల్వనోమీటర్స్. నాన్న ఇక్కడ బ్యాగ్స్ అని పెట్టారు, బ్లాక్స్ నాన్న, క్షమించండి. ద బ్లాక్స్ ఆఫ్ S1 అండ్ S2, ఈ S1 S2 బ్లాక్స్ రెండు కూడా దేనికి కనెక్ట్ చేయబడతాయి అంటే గాల్వనోమీటర్ కనెక్ట్ చేయబడతాయి. చూడండి డయాగ్రామ్లో ఒకసారి. ఇదిగోండి, ఇది గాల్వనోమీటర్ నాన్న, మధ్యలో ఉంది చూసారా G అనే లెటర్తో, ఇది గాల్వనోమీటర్. ఈ S2 ఇటు నుంచి, S1 ఇటు నుంచి గాల్వనోమీటర్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో నెక్స్ట్ ద స్ట్రిప్ S2 అనేటువంటిది ఏదైతే ఉందో ఈజ్ హీటెడ్ ఎలక్ట్రికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. పటంలో చూపించినట్లుగా S2 అనేది ఏదిరానా, ఇదిగోండి ఈ S2 అనేది ఈ సర్క్యూట్ ద్వారా హీట్ అవుతుంది నాన్న. దేని ద్వారా? ఇది సర్క్యూట్లో కలపబడింది S2, S1 మాత్రం సర్క్యూట్లో లేదు చూడండి. సో S2 అనేది పటంలో చూపినట్లు ఈ సర్క్యూట్ ద్వారా హీట్ అవుతుంది. ఇది నాన్న దీని కన్స్ట్రక్షన్. అయితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది? సో ఇది ఏ విధంగా పనిచేస్తుందో మనం ఒకసారి చూసినట్లయితే, ఇనీషియల్లీ అంటే ప్రారంభంలో గాల్వనోమీటర్ షోస్ నల్ డిఫ్లెక్షన్స్. గాల్వనోమీటర్ అనేది ఒక నల్ డిఫ్లెక్షన్ని, అంటే ఎలాంటి డిఫ్లెక్షన్స్ని, విక్షేపాన్ని ప్రదర్శించదు. వెన్ హీట్ ఇన్సిడెంట్ ఆన్ S1, ఎప్పుడైతే S1 మీద హీట్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో అంటే ఉద్భవిస్తుందో అప్పుడు దే ఆర్ అబ్జర్వ్డ్ ఏ రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ S1 ఈజ్ ఇంక్రీజెస్. S1 మీద సన్ రైజ్ పడగానే S1 అనేది హీట్ ఎక్కుతుంది, దానివల్ల S1 యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది నాన్న. నెక్స్ట్ అండ్ గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్. సో ఎప్పుడైతే S1 హీట్ ఎక్కిందో అప్పుడు గాల్వనోమీటర్ అనేది డిఫ్లెక్షన్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, గాల్వనోమీటర్ అనేది నల్ డిఫ్లెక్షన్లో ఉంది, అంటే డిఫ్లెక్షన్ లేకుండా ఉంది. ఎప్పుడైతే S1 మీద సన్ రైజ్ పడ్డాయో ఆ సన్ రైజ్ని S1 అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే తీసుకుంటుంది. అలా గ్రహించడం వల్ల రిజల్టెంట్ టెంపరేచర్, దాని ఫలితంగా టెంపరేచర్, దేని యొక్క S1 యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అలా S1 యొక్క టెంపరేచర్ పెరగగానే గాల్వనోమీటర్ అనేది డిఫ్లెక్షన్ అవుతుంది. ఓకేనా? ఇది S1 మీద జరిగినటువంటి చర్య. నౌ ఇప్పుడు ద కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద S2 అండ్ ఇట్ ఈజ్ హీటెడ్. అంటే S2 గుండా సన్ రైస్ అనేవి రావని చెప్పాం. ఓకేనా? ఓన్లీ S1 మీద మాత్రమే సన్ రైస్ అనేవి పడతాయి, సూర్యకిరణాలు పడతాయి, S2 మీద పడవు. ఎందుకు? S2 మీద H అనే షీల్డ్ ఉంది. సో అయితే ఇది ఎలా హీట్ ఎక్కుతుందంటే కరెంట్ అనేది, అంటే ఇది సర్క్యూట్లో ఉందని చెప్పాం కదా, ఈ సర్క్యూట్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ ద్వారా S2 అనేది హీట్ ఎక్కుతుంది నాన్న. నెక్స్ట్ ద కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ S2 గుండా కరెంట్ పాస్ అవుతున్న కొద్దీ టిల్ ద గాల్వనోమీటర్ షోస్ నల్ డిఫ్లెక్షన్. గాల్వనోమీటర్ నల్ డిఫ్లెక్షన్ ప్రదర్శించేంత వరకు S2లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రెండు పాయింట్లు దీని వర్కింగ్లో, 1, 2 పాయింట్లే మనం నేర్చుకున్నాం. ఫస్ట్ పాయింట్లో మనం ఏం నేర్చుకున్నాం? S1 మీద సూర్యకిరణాలు పడేంత వరకు ముందు గాల్వనోమీటర్ అనేది నల్ డిఫ్లెక్షన్ ప్రదర్శిస్తుంది. నల్ డిఫ్లెక్షన్ ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క S1 ఏదైతే ఉందో, అంటే చూడండి S1 S2 రెండు గాల్వనోమీటర్ కనెక్ట్ చేయబడ్డాయి నాన్న. ఇలా కనెక్ట్ చేయబడినటువంటి ఈ రెండు బ్లాక్ బాడీస్లో S1 మీద సూర్యకిరణాలు పడుతున్నాయి. సో సూర్యకిరణాలు పడడం వల్ల అప్పటి వరకు నల్ డిఫ్లెక్షన్ ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గాల్వనోమీటరు అలాగే ఉంటుంది. S1 మీద సూర్యకిరణాలు పడ్డాయి. ఇప్పుడు S1 హీట్ ఎక్కింది. అదేవిధంగా S2కి సర్క్యూట్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. అలా కరెంట్ పాస్ అవడం వల్ల S2 హీట్ ఎక్కింది. అలా కరెంట్ ఎప్పటి వరకు పాస్ అవుతుందంటే, సో నల్ డిఫ్లెక్షన్ నుంచి S2 మీద రేస్ పడగానే గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ అయింది. మళ్ళీ ఆ డిఫ్లెక్షన్ నల్ డిఫ్లెక్షన్కి వచ్చేంత వరకు S2లో కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైంది కదా? 2 పాయింట్లు సింపుల్. S1 మీద సూర్యకిరణాలు పడితే నల్ డిఫ్లెక్షన్లో ఉన్నటువంటి గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్లోకి వెళ్ళింది. మరలా అది నల్ డిఫ్లెక్షన్లోకి వచ్చేంత వరకు S2లో కరెంట్ పాస్ అవుతుంది. అంతే, 2 పాయింట్లు. సో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది దీని వర్కింగ్. ఇంకా ఏం జరుగుతుంది చూడండి. నౌ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ సర్క్యూట్. ఇప్పుడు సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. వెంటనే వోల్టేజ్ అప్లైడ్ విఆర్ నోటెడ్. అక్కడ అప్లై చేయబడినటువంటి వోల్టేజ్ ఏదైతే ఉందో అది నోట్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, బై దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం ఏంటి ఫార్ములా? S = V2/A. ఇందులో నాన్న ఇక్కడ 8 అని పడింది, క్షమించండి, ఇది డెల్టా నాన్న. ఇక్కడ ఈ డెల్టా ఆధారంగా ఇది 1340 వాట్/మీటర్². 1 మీటర్² ఏరియాకి 1340 వోల్ట్లు అనేది లెక్కించబడుతుంది. సో ఇక్కడ ఆల్ఫా అంటే కొఫిషియంట్,
ఏ అంటే S2 యొక్క ఏరియా, అంటే S2 బాడీ మీద షీల్డ్ ఉంది కదా, ఈ S2 యొక్క ఏరియానే మనం ఏతో సూచిస్తాం. సో 1 మీటర్ స్క్వేర్ ఏరియాకి ఎంత వోల్టేజ్ వస్తుందన్నా 1340 వోల్టేజ్ వాట్స్ అనేది వస్తుంది నాన్న. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఒకసారి చూద్దాం. లో పవర్ కన్సప్షన్, ఈ యొక్క పైరో హీలియోమీటర్కి చాలా తక్కువ కరెంటే అవసరం అవుతుంది. అదేవిధంగా రజిడ్నెస్, అదేవిధంగా స్టెబిలిటీ, స్థిరత్వం ఎక్కువ దీనికి. ఓకేనా నాన్న, ఇది దీని యొక్క అడ్వాంటేజెస్ నాన్న. ఇక దీని అప్లికేషన్స్ ఒక 3 మాట్లాడుకుందాం. చూడండి, అబ్జర్వేషన్ ఆఫ్ క్లైమేట్ని అబ్జర్వ్ చేయడానికి పైరో హీలియోమీటర్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా టెస్టింగ్ రీసెర్చ్ ఆఫ్ మెటీరియల్ యొక్క టెస్టింగ్ రీసెర్చ్కి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా చూసుకుంటే ఎస్టిమేషన్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ ఎఫిషియన్సీ, ఈ సోలార్ కలెక్టర్స్ ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో అంచనా వేయడానికి ఈ పైరో హీలియోమీటర్ను ఉపయోగిస్తాం. ఓకేనా, అంతేనా, చాలా సులభం. పైరో హీలియోమీటర్ అంటే ఏంటి, దాని అర్థం రాసాం. సో దాని కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, డయాగ్రామ్ వేసాం, అందులో ప్రతి పాయింట్ గురించి మాట్లాడాం, అంటే ప్రతి కాంపోనెంట్ గురించి మాట్లాడాం. అది ఎలా పనిచేస్తుంది, S1 మీద సూర్యకిరణాలు పడితే డిఫ్లెక్షన్ ఇస్తుంది గాల్వనోమీటర్, S2 గుండా కరెంట్ వస్తే మళ్ళీ ఆ డిఫ్లెక్షన్ డిఫ్లెక్షన్ అవుతుంది, అంతే. ఓకేనా, సో దాని అడ్వాంటేజెస్ చూసాం, అప్లికేషన్ చూసాం, అంతేనా. చాలా సులభంగా ఉంటుంది, ఈజీగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ని మీరు ఇట్టే రాసేస్తారు. ఓకేనా, ఇందులో ఇంకొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది నాన్న, అదేంటో ఒకసారి చూద్దాం. ఇందులో రెండో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే పైరోమీటర్ గురించి రాయమంటాడు. సో మనం ఆల్రెడీ పైరో హీలియోమీటర్ గురించి రాసాం, రెండోదేమో పైరోమీటర్. సో ఈ రెండూ నేర్చుకుంటే, ఉన్నవే 2 మీటర్స్, ఈ రెండూ నేర్చుకుంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఏంటి పైరోమీటర్ ఏంటి, ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్. ఇన్ఫ్రారెడ్ అంటే పరారుణ థర్మామీటర్ అంటాం, లేదా రేడియేషన్ థర్మామీటర్ అన్నా ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అన్నా అది పైరోమీటరేనన్నా. ఓకేనా, పైరోమీటర్నే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ లేదా రేడియేషన్ థర్మామీటర్ అని పిలుస్తాం. చూడండి, టు డిటెక్ట్ టెంపరేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ సర్ఫేస్ టెంపరేచర్. ఒక ఆబ్జెక్ట్ మీద, ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నా, దాని సర్ఫేస్ మీద ఉన్నటువంటి టెంపరేచర్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరమే ఈ పైరోమీటర్. అంతే సింపుల్, 2 పాయింట్స్. పైరోమీటర్నే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ లేదా రేడియేషన్ థర్మామీటర్ అంటాం, అది ఫస్ట్ పాయింట్. అసలు దీన్ని దేనికి ఉపయోగిస్తామంటే టు డిటెక్ట్, దేన్ని గుర్తించడానికి, ఒక ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ మీద ఎంత టెంపరేచర్ ఉందో గుర్తించడానికి, డిటెక్ట్ చేయడానికి ఈ పైరోమీటర్ని యూజ్ చేస్తాం మనం. ఓకేనా, క్లియర్ కదా. చూడండి నాన్న, దీని యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో ఇదేమో ఒక హాట్ బాడీ, ఈ హాట్ బాడీ నుంచి రేస్ అనేవి ఒక బ్లాక్ బాడీకి వస్తుంది, మధ్యలో లెన్స్ ఉంది నాన్న. ఇప్పుడు చూడండి, సూర్యుడి నుంచి రేస్ వస్తున్నప్పుడు మనం ఒక భూతద్దం పెట్టుకొని పేపర్ మీదకి ఇలాగ అప్లై చేస్తూ ఉంటాం. సో సూర్యుడి నుంచి రేస్ వస్తుండే ఒక లెన్స్ మీద పడ్డాయి, భూతద్దం మీద పడ్డాయి. ఆ లెన్స్ మీద పడినటువంటి అన్నిటినీ కూడా ఒక దాని మీద కేంద్రీకరించాం. సో దానివల్ల పేపర్ అనేది కాలుతుంది, అంతేనా కాదా. ఇదిగోండి, ఇదే హాట్ బాడీ, దీని నుంచి వివిధ రకాల రేస్ వస్తున్నాయి, మధ్యలో ఒక లెన్స్ పెట్టాం. ఇలా లెన్స్ పెట్టడం వల్ల రేస్ అన్నీ కూడా ఒక బ్లాక్ బాడీ మీద అప్లై చేయబడుతున్నాయి. సో దీని మీద అప్లై చేయడానికి ఎంత హీట్ అయితే అప్లై చేయబడుతుందో కొలవడానికి ఒక మెజూరింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇదంతా ఇదిగోండి ఈ బాక్స్ షేప్లో ఉంది కదా, ఇది ఒక మెజూరింగ్ ఇన్స్ట్రుమెంట్, అంటే ఆ హీట్ను కొలిసేటువంటి ఒక పరికరం. సో చాలా సింపుల్ అన్న డయాగ్రామ్. మీరు పెద్ద కష్టపడి బొమ్మలు పెన్సిల్ పట్టుకొని గంటల తరబడి వేయాల్సిన పెద్ద బొమ్మ అయితే కాదు. ఇటు ఒక బాక్స్ తీస్తారు, ఇటు ఒక బాక్స్ తీస్తారు, మధ్యలో ఒక లెన్స్ వేస్తారు, 4 రేస్ రాస్తారు, అంతే. చాలా ఈజీ. ఓకేనా, చాలా ఈజీగా మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుందో ఒక 3-4 పాయింట్లు చెప్పేద్దాం. ఓకేనా, చూడండి నాన్న. ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్, ఈ యొక్క పైరోమీటర్కి సంబంధించిన ప్రాథమిక సూత్రం ఏంటంటే ఇట్ మెజర్స్ ద ఆబ్జెక్ట్స్ టెంపరేచర్. దీని యొక్క ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని కొలవడానికి బై సెన్సింగ్ ద హీటింగ్ ఎమిటెడ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ నుంచి విడుదలవుతున్నటువంటి హీట్ యొక్క సెన్సింగ్ ద్వారా ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సింపుల్ ఒకటే. దీని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ నుంచి హీట్ అనేది ఎమిటెడ్ అంటే విడుదలవుతుంది. ఆ హీట్ విడుదలవుతున్నటువంటి ఆ హీట్ ఏది ఉందో దాని సెన్సింగ్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ సర్ఫేస్ మీద ఎంత టెంపరేచర్ ఉందో లెక్కిస్తాం. అదే ఈ పైరోమీటర్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. అర్థమైపోయి ఉంటుంది.
ఓకేనా, మరొకసారి చెప్తా చూడండి. ఆబ్జెక్ట్ నుంచి రిలీజ్ అవుతున్న హీట్ యొక్క సెన్సింగ్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది లెక్కించబడుతుంది. ఓకేనా, క్లియరా? చూడండి, ఇది ఫస్ట్ పాయింట్. సో దీంట్లో ఒక 4 పాయింట్లు దీని వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం నాన్న. చూడండి, when any object is taken whose surface temperature is to be measured with pyrometer, మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా, నువ్వు చెక్క మొక్క తీసుకో, కుర్చీ తీసుకో, ఒక ప్లేట్ తీసుకో, ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకో, ఆ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ మీద ఎంత టెంపరేచర్ ఉంటుందో లెక్కించడానికి మనం దేన్ని ఉపయోగిస్తామంటే పైరోమీటర్ని ఉపయోగిస్తాం. అది చాలా బేసిక్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్, ద ఆప్టికల్ సిస్టమ్ క్యాప్చర్ ద ఎనర్జీ విచ్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి విడుదలవుతున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ఆప్టికల్ సిస్టమ్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఇది 2వ పాయింట్. చాలా ఈజీ నాన్న. ఒక ఆబ్జెక్ట్ నుంచి విడుదలవుతున్నటువంటి హీటు నానా, హీట్ విడుదల అవ్వాలంటే అది మండే స్వభావం ఉన్నదే అవసరం లేదు. సూర్యుడి నుంచే హీట్ రాదు, క్యాండిల్ నుంచే హీట్ రాదు. ప్రతి మానవుని బాడీ నుంచి కూడా ఎంతో కొంత హీట్ అనేది బయటకు వస్తుంది. అది మనం కనుగొన్నంత వరకు, సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి టెస్ట్ చేసేంతవరకు తెలియదు. మన నుంచి కూడా కొంత వేడి బయటకు వస్తుంది, ఒక పెన్న నుంచి వస్తుంది, ఒక ఫ్రూట్ నుండి వస్తుంది, అది మనకు తెలియదు అంతే. సో అలా సర్ఫేస్ మీద ఉన్నటువంటి టెంపరేచర్ని లెక్కించడానికే పైరోమీటర్ను ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించేటప్పుడు ఈ మీటర్లో ఉన్నటువంటి ఆప్టికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా, క్లియర్ నానా? చూడండి, 2వ పాయింట్. దెన్ ద రేడియేషన్ ఈజ్ సెంట్ టు డిటెక్టర్. ఎప్పుడైతే రేడియేషన్ అనేది డిటెక్టర్కి పంపబడుతుందో ద అవుట్పుట్ ఆఫ్ డిటెక్టర్ రిఫర్స్ టు ద టెంపరేచర్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇలా డిటెక్టర్కి రేడియేషన్ పంపగానే రేడియేషన్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందంటే రిఫర్స్ టు ద టెంపరేచర్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క, మనం ఏ వస్తువు యొక్క టెంపరేచర్ని కొలుస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ లెవెల్ని ఈ డిటెక్టర్ అనేది మనకు సూచిస్తుంది నాన్న. రిఫర్స్ అంటే సూచించడం. ఓకేనా, ఇది 2nd పాయింట్ నాన్న. అర్థమవుతుంది కదా? ఫాస్ట్ ఏం అవడం లేదు కదా? చూడండి, ద టెంపరేచర్ ఆఫ్ డిటెక్టర్ analyzed by using level of radiation is directly proportional to object's temperature. చూడండి నాన్న, సింపుల్గా చెప్తాను. ద టెంపరేచర్ ఆఫ్ డిటెక్టర్, డిటెక్టర్ యొక్క ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది ఎనలైజ్డ్, ఏ విధంగా ఎనలైజ్ చేయబడుతుందంటే బై యూజింగ్ లెవెల్ ఆఫ్ రేడియేషన్, మనం ఉపయోగిస్తున్నటువంటి రేడియేషన్ ద్వారా ఎనలైజ్ చేయబడుతుంది. ఈ ఉపయోగించిన రేడియేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆబ్జెక్ట్ టెంపరేచర్. ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్కి మనం యూజ్ చేస్తున్న రేడియేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది, అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ పెరిగితే రేడియేషన్ పెరుగుతుంది, ఆబ్జెక్ట్ టెంపరేచర్ తక్కువగా ఉంటే రేడియేషన్ కూడా తక్కువగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం, తెలుగులో అనులోమానుపాతము అంటాం. సో మీరు వినే ఉంటారు. ఓకేనా. సో టెంపరేచర్ ఆఫ్ డిటెక్టర్ యొక్క టెంపరేచర్ అనేది మనం ఉపయోగించే రేడియేషన్ మీద ఆధారపడి అనలైజ్ చేస్తారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి, ద రేడియేషన్ ఎమిటెడ్ ఫ్రమ్ ఎవ్రీ ఆబ్జెక్ట్, ప్రతి ఆబ్జెక్ట్ నుంచి విడుదలవుతున్న రేడియేషన్ ఏదైతే ఉందో అది దిస్ ఎమిటెడ్ రేడియేషన్, ఈ విడుదలవుతున్న రేడియేషన్ రిఫర్డ్ యాజ్ ఇన్ఫ్రారెడ్. ఏ విధంగా సూచిస్తామంటే ఇన్ఫ్రారెడ్గా, అంటే పరారణ కిరణాలుగా మనము దీన్ని సూచిస్తాం నాన్న. రిఫర్డ్ అంటే సూచించడం. ఎలా సూచిస్తాము? యాజ్ ఇన్ఫ్రారెడ్, ఒక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్గా మనం సూచిస్తాం. అయితే ద రేడియేటెడ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ ద టెంపరేచర్. ఈ రేడియేషన్ ఎనర్జీని టెంపరేచర్ను గుర్తించడం కొరకు ఉపయోగిస్తాం నాన్న. ఇక లాస్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డిటెక్టర్. డిటెక్టర్ సహాయంతో ఈ రేడియేషన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా, అంటే విద్యుత్ సంకేతాలుగా మనము దీన్ని కన్వర్ట్ చేస్తాం నాన్న. ఓకేనా. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. వీటిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తాం. దేని సహాయంతో? విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డిటెక్టర్. డిటెక్టర్ సహాయంతో మనం దీన్ని కన్వర్ట్ చేస్తాం నాన్న. ఓకేనా. సో ఇందులో కొన్ని రకాలైనటువంటి పైరోమీటర్స్ ఉన్నాయి. అవి ఏంటి ఒకసారి చూద్దాం. టు డిటెక్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ టెంపరేచర్, వివిధ రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ని గుర్తించడానికి
పైరోమీటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఈ పైరోమీటర్స్ని 2 రకాలుగా వర్గీకరించాను అన్న. ఫస్ట్ది వచ్చేసి ఆప్టికల్ పైరోమీటర్స్, రెండోది వచ్చి ఇన్ఫ్రారెడ్ పైరోమీటర్స్. అంతేనా? సింపుల్. పైరోమీటర్ అంటే ఏంటో చెప్పాం, దాని డయాగ్రామ్ చూసాం, అది ఏ విధంగా పనిచేస్తుందో చూసాం. దీంట్లో ఉన్నటువంటి 2 టైప్స్ కూడా మాట్లాడాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏం మాట్లాడాం నాన్న? పైరో హీలియోమీటర్ మాట్లాడాం. సెకండ్ క్వశ్చన్ పైరోమీటర్ గురించి మాట్లాడాం. ఈ 2 నేర్చుకోండి, డ్యామ్ షూర్గా 100% ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకేనా? చాలా ఈజీ నాన్న ఈ పేపర్ మనకి. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు డ్యామ్ షూర్గా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? మరి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సంగతి ఏంటి సార్ అంటే వాటికి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నాన్న ఇది. డిఫరెన్స్ బిట్వీన్ పైరోనోమీటర్ అండ్ పైరో హీలియోమీటర్. ఈ పైరో హీలియోమీటర్కి పైరోనోమీటర్కి మధ్యన డిఫరెన్స్ అడుగుతాడు. ఒక 4 to 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ పాయింట్ చూడండి నాన్న. పైరోనోమీటర్లో యూజ్డ్ టు మెజ్యూర్ ద సోలార్ ఇర్రేడియన్స్ ఓవర్ ఏ పోలార్ సర్ఫేస్. పోలార్ సర్ఫేస్ మీద ఈ యొక్క సోలార్ ఇర్రేడియన్స్ని కొలవడానికి పైరోనోమీటర్ని యూజ్ చేస్తాం. అయితే పైరో హీలియోమీటర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? యూజ్డ్ టు మెజ్యూర్ డైరెక్ట్ రే సోలార్ ఇర్రేడియన్స్. డైరెక్ట్గా వస్తున్న సూర్యుడి నుండి వస్తున్నటువంటి రే ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ రే యొక్క సోలార్ ఇర్రేడియన్స్ని కొలవడానికి పైరో హీలియోమీటర్ అనేది ఉపయోగిస్తాం. ఇక రెండో పాయింట్, ఇట్ యూజెస్ థెర్మో ఎలక్ట్రిక్ ప్రిన్సిపల్. ఇది థెర్మో ఎలక్ట్రిక్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది, అంటే ఆ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది కూడా థెర్మో ఎలక్ట్రిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడే పనిచేస్తుంది. 2 కూడా ఒకే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి. ఇక ఇది చూడండి నాన్న, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ మెట్రోలాజికల్ రీసెర్చ్ స్టేషన్స్. అంటే వాతావరణాన్ని అధ్యయనం చేసేటువంటి కేంద్రాలు ఉంటాయి కదా నాన్న, ఆ వాతావరణాన్ని అధ్యయనం చేసే కేంద్రాల్లో ఈ పైరోనోమీటర్స్ని ఫ్రీక్వెంట్లీగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పైరో హీలియోమీటర్ అనేది ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ మెట్రోలాజికల్ రీసెర్చ్ స్టేషన్స్. సో ఇది కూడా అక్కడే ఉపయోగిస్తారు. ఓకేనా? సో ఇది రెండిట్లో సేమ్ పాయింట్స్. ఇది థెర్మో ఎలక్ట్రిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది, ఇది కూడా అదే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని వాతావరణ అధ్యయన కేంద్రాల్లో ఉపయోగిస్తారు, దీన్ని కూడా వాతావరణ అధ్యయన కేంద్రాల్లో ఉపయోగిస్తారు. ఇక ఇంకా మనం ఇంకొక 2 పాయింట్స్ చూద్దాం నాన్న. దిస్ ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేట్స్ డైరెక్ట్ సోలార్ రేడియేషన్. ఈ పైరోనోమీటర్ అనేది డైరెక్ట్ సోలార్ రేడియేషన్ కొలవడానికి ఉపయోగిస్తారు. దిస్ ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేట్స్ గ్లోబల్ సోలార్ రేడియేషన్. గ్లోబల్ సోలార్ రేడియేషన్ని ఈ పైరో హీలియోమీటర్ అనేది కొలుస్తుంది నాన్న. ఓకేనా? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజ్యూర్ డైలీ సోలార్ రేడియేషన్ లెవెల్. ప్రతిరోజు కూడా సోలార్ రేడియేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏదంటే ఈ పైరోనోమీటర్ అనేది ఉపయోగిస్తారు. మరి పైరో హీలియోమీటర్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజ్యూర్ ఫర్ షార్టర్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్స్. చాలా తక్కువ కాలాల మధ్య ఉన్నటువంటి టెంపరేచర్ని, అంటే ఇప్పుడు 6కి 6:30కి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇలా షార్టర్ టైం ఇంటర్వల్స్లో ఎంత టెంపరేచర్ ఉందో సోలార్ మెజ్యూర్ చేసేటువంటి పరికరమే పైరో హీలియోమీటర్. ఓకేనా? ఇందులో లెస్ ఎక్స్పెన్సివ్, ఇది చాలా తక్కువగా ఉంటుంది నాన్న ఎక్స్పెన్సివ్లో, ఇది కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్లో ఉంటుంది. అంతే నాన్న. పైరోనోమీటర్కి పైరో హీలియోమీటర్కి ఇవి ఒక 3 6 పాయింట్లు డిస్కస్ చేసాం. సో షార్ట్ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? 1కి 2 సార్లు క్లాస్ వినండి, ఈజీగా అర్థమైపోతుంది. సో 6 పాయింట్లు గుర్తుపెట్టుకోలేరా? ఈజీగానే గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఇందులో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది నాన్న. అంటే ఇంతకు మించి ఇందులో మనం చదవాల్సినటువంటి షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ లేవు నాన్న. సో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, దీంతో 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. వీటిలో నుంచి డ్యామ్ షూర్గా ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది నాన్న, జెనైత్ యాంగిల్, అత్యున్నత స్థాయి కోణము. ఏంటి జెనైత్ యాంగిల్ అంటే ఒకసారి చూద్దాం నాన్న. ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ సన్ అండ్ వెర్టికల్ డైరెక్షన్. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న వెర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి యాంగిలే జెనైత్ యాంగిల్ నాన్న. అత్యున్నత స్థాయి కోణం ఏదంటే సూర్యుడి నుండి రేస్ అనేవి భూమి మీదలా పడుతూ ఉంటాయి, ఆ కోణాన్నే జెనైత్ యాంగిల్ అంటాం. ఏ కోణంలో అయితే రేస్ పడుతున్నాయో దాన్ని జెనైత్ యాంగిల్ అంటాం. ఓకేనా? సో ద జెనైత్ యాంగిల్ ఈజ్ సిమిలర్ టు ఎలివేషన్ యాంగిల్. ఎలివేషన్ యాంగిల్కి జెనైత్ యాంగిల్ అనేది సిమిలర్గా ఉంటుంది, అంటే ఒకేలాగా ఉంటుంది.
నెక్స్ట్ బట్ ఇట్ ఈజ్ మెజ్యూర్ ఫ్రమ్ వెర్టికల్. అయితే ఇది వెర్టికల్ నుంచి దేని నుంచి కొలుస్తారంటే వెర్టికల్ నుంచి కొలుస్తారు నాన్న జెనైత్ యాంగిల్. సో ద యాంగిల్ బిట్వీన్ సన్ రైజ్ అండ్ హారోజాంటల్ ప్లేన్. హారోజాంటల్ ప్లేన్కి అంటే భూమి యొక్క సమతలానికి సన్ రైజ్కి మధ్యన ఉన్నటువంటి కోణమే జెనైత్ యాంగిల్. సో ఆ కోణాన్నే మనం జెనైత్ యాంగిల్గా లెక్కిస్తాం. చూడండి, 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. అయితే యాంగిల్ భూమిని చేరుతున్నప్పుడు కోణం, పైన ఉన్నటువంటి కోణం, ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. మీ అందరికీ మ్యాథ్స్ వాళ్ళకి అయితే తెలుస్తుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం మనం. 60, 30 ఈ రెండు కాంప్లిమెంటరీ. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ఓకేనా? చూడండి, అయితే క్యాలిక్యులేట్ విత్ సేమ్ ఫార్ములా. ఈ రెండింటిని కూడా ఒకే ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. అదేంటో ఒకసారి చూడండి అన్న ఫార్ములా. కాస్ థీటా ఎస్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్, ఒకటి కాస్ థీటా ఎస్తో పోలిస్తాం, ఇంకొకటి సైన్ ఆల్ఫా. రెండు యాంగిల్స్ని కూడా మనం ఒకటి కాస్ థీటా ఎస్తోను ఇంకొకటి కాస్ ఆల్ఫా ఎస్తోను సూచిస్తాం నాన్న. ఈ రెండింటికి ఒకటే ఫార్ములా అన్నాం కదా, ఆ ఫార్ములా ఏంటో చూడండి. సైన్ పై సైన్ నాన్న, ఇది సైన్ డెల్టా నాన్న, సింబల్ ఎలా ఉంటుంది, ఓకేనా? సైన్ పై సైన్ డెల్టా ప్లస్ కాస్ పై కాస్ డెల్టా కాస్ హెచ్. ఇది ఈ రెండు యాంగిల్స్కి సంబంధించినటువంటి ఫార్ములా నాన్న. సో హియర్ ఇక్కడ థీటా ఎస్ అనేది సోలార్ జెనైత్ యాంగిల్ నాన్న, అంటే అత్యున్నత స్థాయి యాంగిల్. ఇక హెచ్ అనేది హవర్ యాంగిల్. హెచ్ నాన్న హవర్ యాంగిల్. ఇక ఇందులో పై అనేది లోకల్ ఆల్టిట్యూడ్ నాన్న, అంటే అక్కడ ఉన్నటువంటి రేఖాంశము. లోకల్ ఆల్టిట్యూడ్, లాటిట్యూడ్. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే. లాటిట్యూడ్ అంటే అక్షాంశం నాన్న, ఓకేనా? సో ఇక చూడండి, ఇది ఆల్ఫా ఎస్. ఆల్ఫా ఎస్ మనకు కావాలంటే ఏం చేస్తామంటే 90 నుంచి థీటా ఎస్ తీసేస్తాం. ఎందుకు 90 నుంచి తీసామంటే ఈ రెండు ఏ యాంగిల్స్ అని చెప్పాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండిట్లో మొత్తం 90 కదా. సో ఒకటి కావాలంటే రెండో యాంగిల్ని 90 నుంచి తీసేస్తే ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర 30 డిగ్రీలు ఉన్నాయి, రెండిట్లు మొత్తం 90. సో 90 నుంచి 30 తీస్తే రెండో యాంగిల్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. అదేవిధంగా ఆల్ఫా ఎస్ కావాలంటే 90 నుంచి థీటా ఎస్ తీసేయాలి, లేదా థీటా ఎస్ కావాలంటే 90 నుంచి ఆల్ఫా ఎస్ తీసేయాలి. సో మీకు అవన్నీ అనవసరం, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. జెనైత్ యాంగిల్ గురించి డ్యామ్ షూర్ 100% ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తాడు. కాబట్టి 3 పాయింట్లు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీ పాకెట్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉన్నట్లే, ఓకేనా? సో ఇవి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మరియు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఓకేనా? సో ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత రెండో క్వశ్చన్ నేర్చుకోండి. ఈజీగా ఉంటాయి. ఒక 10 నిమిషాలు ఒక్కొక్క క్వశ్చన్లు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? 1కి 2 సార్లు వినండి, ఒక్కసారి పీడిఎఫ్ చూస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.